అంటే ఒక పక్క రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోడ్డెక్కుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మరొకరు లేరు. మరి వారికి కష్టం వస్తే అండగా నిలబడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే మేము రానివ్వం, వస్తే మేము సెక్యూరిటీ ఇవ్వం, ఆ రైతుల సమస్యల మీద మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంటే వారి సమస్యల్ని పరిష్కరించేటువంటిది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగదు, రైతాంగంతో పిలిచి మాట్లాడేటువంటి దానికి కనీసం ఆ మంత్రి అసలు ఎక్కడున్నాడో కూడా తెలీదు. గడిచినటువంటి నెల రోజులుగా పొగాకు రైతంతా కూడా రోడ్డెక్కితే వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కసారన్నా ఒక్కరోజన్నా పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఆ పెద్దలను రైతులను పిలిచి మాట్లాడినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నాం. మీరు ఏది చేయరు. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డెక్కితే నిన్న సాయంత్రం ఇదే సమయానికి అందరం కూడా ఉన్నాం, మీ ప్రెస్ సోదరులు కూడా ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి టొబాకో బోర్డు వరకు టీములుగా పోలీసులు వచ్చారు. దాదాపు నేనైతే ఒక 10-15 మంది సిఐని చూశాను, 4-5 డిఎస్పీని చూశాను, 2-3 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. ఎక్కడికక్కడ ఫోర్స్ ఉంది. అడిగితేనేమో ప్రతి జంక్షన్లో పెడుతున్నాం సార్, హెలిప్యాడ్ దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు మొత్తం ఫోర్స్ని పెడుతున్నామని చెప్పి అన్నారు. సరే, ఇప్పటికన్నా వీరికి బుద్ధి వచ్చింది ప్రభుత్వానికి, వారు చేయాల్సినటువంటి పనే చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. తెల్లవారులు వేస్తే పార్టీ అధ్యక్షులు వారు ఫోన్ చేశారు, అన్న రాత్రి 10 గంటలకి మొత్తం ఫోర్స్ అంతా విత్డ్రా చేస్తారని. ఎందుకు విత్డ్రా చేసింది? ప్రభుత్వం తాలూకా కుట్రేంటి? ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు రోడ్డెక్కుతూ ఉంటే ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం. మీరు ఎక్కడో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు తీసుకొని వచ్చి పనికిమాల కేసులు పెట్టించి వాళ్ళకి రెడ్ కార్పెట్లు వేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా దానికోసం పనిచేస్తూ ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి ఇప్పటికే గడిచినటువంటి మన శ్రీకాకుళం వెళ్తే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి 6 గంటల సమయం పట్టింది. మన భీమవరం ఇదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 15వ తారీఖున ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కిలోమీటర్న్నర ఆ ప్రశ్నను సారు స్టేజ్ దగ్గర రావడానికి దాదాపు 1.5-2 గంటలు పట్టింది. అంటే ఏ మేరకు జనం వస్తున్నారు అనేటువంటి చూస్తున్నారు. మనం పోలీసు సహకరించకపోతే ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి, లేదా ఆయనకి ఏదన్నా అపాయం సృష్టించాలనేటువంటి ఉద్దేశమే ఈ ప్రభుత్వం పెద్దల్లో కనబడతా ఉంది. ఇందాక రిటర్న్ సార్తో ప్రోగ్రామ్ అయిపోయి అందరూ నలిపే ఉన్నాం, కానీ ఒక్క కాకి చొక్క నలగలేదు. మీరు అందరూ చూసుంటారు, 2.5 గంటల పాటు ఈ మధ్యకాలంలో ఇంత ఎండ కూడా లేదు చంద్రబాబు నాయుడు దయ వల్ల. దాదాపు 38-40 డిగ్రీలు ఎండ ఉంది. అందరం దాదాపు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం అయినంత వరకు తిరిగాం. మీరు ఇక్కడ బయట పోలీసులు ఉన్నారు, ఒక్క పోలీసు ఒక్కన్న నలిగిదాం చూడండి. అసలు ఎవరు లేరు ఇక్కడ. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే టైంకి, సార్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంకి ఒక్క పోలీస్ అధికారి లేడు. తీరా అక్కడి నుంచి బయలుదేరి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి టొబాకో బోర్డు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది ప్రాపర్టీ కాబట్టి అక్కడ 10-20 మంది పోలీసులు ఉన్నారు. దేనికి? మీ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి ఉదయం 4-5 సార్లు ట్రై చేశాం, స్పందించరు. డిఐజీ ఫోన్ ఎత్తరు. ఇది ఎప్పుడు కూడా ఎల్లకాలం ప్రభుత్వం ఉంటుంది అన్నటువంటి భావన ఎవరికి కూడా కరెక్ట్ కాదు, ఏ అధికారికి కూడా కరెక్ట్ కాదు. మరొకసారి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, భవిష్యత్ మీ తలరాతలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి బ్రహ్మో రాస్తాడు అనుకోకండి. భవిష్యత్తులో మీ తలరాతలు రాసేది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాలి. మీరు ఎందుకు ఈ రకంగా ఇచ్చేస్తూ ఉన్నారు? మొన్న భీమవరంలో లేదు సెక్యూరిటీ, ఇక్కడ లేదు, కానీ మీ ఫోర్స్ మాత్రం వచ్చినటువంటి జనాన్ని ఆపడానికి మాత్రం మీరు పోలీస్ అధికారులు వాడతారు. దాదాపు 4-5 కిలోమీటర్ల మేర
ముందే మీరు చెక్ పోస్టులు పెట్టి పోలీసులని పెట్టి వస్తున్నటువంటి జనాన్ని ఆపుతారు. మేము డెఫినెట్గా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖకి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, మా కార్యకర్తల అభిమానుల మీద ఉంది. లేదా ముందు చెప్పేసండి, రాత్రి 10 వరకు డ్రామాలు ఆడతారు, పోలీసుల్ని ఆ కావాతు నిర్వహిస్తారు, అటు ఇటు ఉదయం లేస్తారు ఒక్క మనిషికి అనమాట. లేదు ముందు చెప్పేశారనుకోండి, అప్పటికప్పుడు పాపం రాజా కొంతమంది మన కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టి, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళని పెట్టి మేము రోప్ పార్టీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇక్కడి నుంచి రోజులు దగ్గర పడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం ఏదో కార్యక్రమాన్ని బయటకు వస్తూనే ఉంటాడు. మీ రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు ఎంత మేర 2 కిలోమీటర్లకి 2.5 గంటల సమయం పట్టిందనంటే మీరు ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత ఉందో అనేటువంటిది ఈరోజు వచ్చినటువంటి జనం దానికి సాక్ష్యం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మరొకసారి సంబంధించినటువంటి అధికారులు వచ్చినటువంటి ఫోర్స్ని ఎందుకు విత్డ్రా చేశారు, దానికి కారణాలు ఏంటి, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పార్టీ తరపు నుంచి కూడా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సెక్యూరిటీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా కావాలని చెప్పి వారికి సెక్యూరిటీని విత్డ్రా చేసి వారికి ఏదో హాని తలపెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో కుట్ర జరుగుతూ ఉందనేటువంటిది మా పార్టీ తాలూకా అనుమానంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. సో దయచేసి మరొకసారి ఇప్పటికన్నా సరే మీ సెక్యూరిటీ సంగతి పక్కన పెట్టండి, కనీసం పొగాకు రైతులకు సెక్యూరిటీ అన్నా ఇవ్వండి, వారినన్నా కాపాడండి, వారికన్నా కావాల్సినటువంటి రేటు ఆ 300 రూపాయలు కనీస రేట్ ఇవ్వండి. మీరు చెప్పినటువంటి ఎంతైతే మీరు పండించమని చెప్పినటువంటి ప్రభుత్వం ఎంతైతే చెప్పిందో అంతన్నా కొనండి అని చెప్పి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. సో దయచేసి వీటన్నిటి మీద ఈ పోరాటం మరింతగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలకి ఏ సమస్య వచ్చినా దాని మీద స్పందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కుతూనే ఉంటారు. మీరు సెక్యూరిటీ ల్యాప్సెస్ ద్వారానో లేకపోతే సెక్యూరిటీ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కడ అనుకుంటే మీ అమాయకత్వం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి సంఘీభావంగా వచ్చినటువంటి పొగాకు రైతులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.